నమస్తే అన్న. తొలి వెలుగు రఘు అన్న మీద జరిగిన ఎలిగేషన్స్కి సంబంధించి వాడెవడో వర్టెక్సోడు వాడు భూములు కబ్జా పెట్టి వాని ఇష్టం వచ్చిన తీరుగా ఆరోపణలు చేసుకుంటూ పోతే రఘుకు ఒకసారి కాల్ చేద్దాం. అంటే మంచి చేసేటోళ్ళ మీద ఇంత బురద తేలితే మంచిగా వాళ్ళు అన్నట్టు అంతే, వాళ్ళ మాట నమ్మకుండా చేద్దామని అని కథ. రఘు బహుశా లైవ్లో ఉన్నాడేమో అక్కడ. రఘు పైన వర్టెక్స్ వాళ్ళు, టీ న్యూస్ వాళ్ళు ఇంకెవరైతే ఆరోపణలు చేసిరో మీకు దమ్ముంటే ఆధారాలు నిరూపించండి. రఘు 50 లక్షలు లంచం తీసుకున్నాని చెప్పిర్రు, నీకు దమ్ముంటే ఆధారాలు నిరూపించండి, లేదంటే మీరు తప్పైపోయింది క్షమాపణ కోరుతున్నామని చెప్పండి. నిన్న మళ్ళా రఘు ఉద్యమకారులందరినీ తీసుకొని పోయిండాడికి, రైతులు వచ్చిర్రు, బాధితులు వచ్చిర్రు. గుడ్ మార్నింగ్ రఘు, నేను మళ్ళీ నన్ను మాట్లాడుతున్నా. రఘు, ఈ వర్టెక్స్ కంపెనీది ఏంది అసలు? వర్టెక్స్ కంపెనీ చేసిన కార్యక్రమం ఏంది రఘు? వర్టెక్స్ కంపెనీ అక్కడ మొత్తం 340 ఎకరాలు. అది అందులో ఏమున్నాయి రఘు? అసైన్డ్ భూములు ఉన్నాయి, దళితుల భూములు ఉన్నాయి. రెండోది ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయి. మూడోది 2 చెరువులు ఉన్నాయి. నాలుగోది కొంతమంది ప్రజల వాళ్ళకి వ్యాపారం వాళ్ళకి సంబంధించి. రఘు రఘు నా ఫోన్లోకి ఏం చేస్తావు? ఇది సుదర్శన్ అన్న ఫోన్, ఇది ఇంటర్నేషనల్ ఫోన్. ఇది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. రఘు ఇప్పుడు చెప్పు రఘు. 3 చెరువులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయి. 2 చెరువులు ఉన్నాయి, సూరన్ చెరువు, కొత్త చెరువు అని 2 చెరువులు ఉన్నాయి. ఒకటి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. రెండోది, మూడోది సైన్ ల్యాండ్స్ ఉన్నాయి. నాలుగోది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన 62 ఎకరాల భూమి ఉంది అందులో. విషయం ఏంటంటే, మేము ఫస్ట్ మా దృష్టికి వచ్చింది ఒక ప్రైవేట్ ఒక వ్యక్తి చైతన్యారెడ్డి అనే ఆమెకు సంబంధించిన 2 ఎకరాల చిల్లర భూమి కబ్జా అయిందని మా దృష్టికి ఒకరు తెచ్చారు. అయితే మేము వెరిఫై చేసి అసలు ఏంది కథ ఇది అని చూస్తే మొత్తం వెంచర్ 340 acres, ఇదంతా కథ ఉంది, ఏంది ఇంత ఘోరంగా ఉందని వెళ్ళినాం. వెళ్ళి ఆ సైన్ ల్యాండ్స్, అక్కడ ఉన్న దళితులు, ముదిరాజులు అంటే అక్కడ చెరువులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో కంప్లైంట్ చేసుకుంటూ వస్తున్నారు, మా చెరువు పోతుందో అని. అక్కడ పోతే గ్రామస్తులే చెప్తారు కొంతమంది పనులు, అరే మేమే అన్న ఈ చెరువు అంతా పూడ్చింది అంటే పని చేయడానికి వస్తారు కదా, రాత్రి బవళ్ళు పెట్టి టిప్పర్లు వాళ్ళతోనే గుడిపించారు. అంటే ముదిరాజులు కాదు, వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళతోనే గుడిపించాడు. రాత్రి బవళ్ళు టిప్పర్లు, జేసీబీలు పెట్టి. ఇప్పుడు అయితే మేము అక్కడ వెళ్ళిన తర్వాత 150 ఫీట్ల ఫస్ట్ మనకు అక్కడ పోగానే కనబడేది ఏంటంటే ఒక 150 ఫీట్ల రోడ్డు ఉంటది. దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. 2.5 కిలోమీటర్ల రోడ్డు 150 ఫీట్లు ఉంటది. అది అసలు హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, తుక్కుగూడ మున్సిపాలిటీ పర్మిషన్ లేదు, ఒక సింగిల్ పర్మిషన్ లేకుండా అంత పెద్ద రోడ్డు వేసేసిండు. ఆ రోడ్డు మీద ఒక పెద్ద కల్వర్ట్ కట్టిండు 100 మీటర్స్ ది. అయ్యా అది అసలు ఆ కల్వర్ట్ చెరువు యొక్క నీళ్ళు ఆ కల్వర్ట్ కింద పోయేటట్టు చేసిండు. అది వాటర్ యాక్ట్ కి విరుద్ధం. అది ఎట్లా అంత పెద్ద కల్వర్ట్ కడతాడు? అది హైడ్రా దాన్ని డెమాలిష్ చేయాలి, రోడ్డు డెమాలిష్ చేయాలి. దాంతో పాటు ఇంకొక చెరువు దాన్ని నింపి పడేసిండు. వీళ్ళు హైడ్రా వాళ్ళు ఆల్రెడీ ఆ ఇరిగేషన్ కి సంబంధించిన గోవింద్ అనే ఒక ఇంజనీర్ దాని మీద కేసు పెట్టిండు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాని మీద నో యాక్షన్. ఏదో పోయాడు ఉన్న ప్రీకాస్ట్ వాళ్ళస్ ఎవరు 2-3 గోలు కొట్టి యువతల పడ్డారు, కథం. మరి ఇన్ని అలిగేషన్స్ ఉన్న తర్వాత ప్రభుత్వం ఏం బిక్తున్నట్టు? మరి ప్రభుత్వం గాడిద పనులతో అవుతున్నది, అందరు కలిసి ఉన్నారు ఇందులో.
వర్టెక్స్ అన్నట్టు ఆయన కేటీఆర్ కి చాలా దగ్గర. 2014కి ముందు వర్టెక్స్ వర్మ ఉత్తగా చేసిన ఇల్లు కట్టుకునేటోడు. కేటీఆర్ కి దగ్గర అయిండు, మనోడు నమ్మకస్తుడుగా అయిండు, మొత్తం మనోడికి ఒక రకంగా బినామీ టైప్ లో ఉన్నాడు. మరి ఇప్పుడు కేటీఆర్ కి బినామీలని ఇప్పుడు వీళ్ళు కాపాడుతున్నట్టేగా. అవును, నో యాక్షన్. అసలు ఎంత భయంకరమైన అంటే ఒక రకం గ్యాంగ్ రేప్ అది ఆ ఏరియా. అదే అందులో రఘు దీనిపైన ఏమంటారు రఘు? ఇప్పుడు అదే అది ఉంది కదా గులాబీ పార్టీ ఛానల్ ఒకటి, దాదో ఛానల్ ఇక అది మొత్తం ఇప్పుడు వాళ్ళు అపోజిషన్ లీడర్స్ కదా గులాబీ పార్టీ ఛానల్ ప్రధాన వాళ్ళు టేక్ ఓవర్ చేయాల్సిన అంశం వాస్తవానికి. ఇప్పుడు నేను ఒక అంశం దేగానే వాడు టేక్ ఓవర్ చేసి వాడు దుమ్ము దులపాలి కదా. మరి వాడు నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తుండు. అంటే రఘు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి రకరకాలుగా నిన్న నన్ను ఛానల్ అంతా తీసుకుపోయాడు. 15 యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి మనల్లో. ఆంధ్రం పోయి ఆడ మొత్తం పెట్టినాం. వాళ్ళు చూసి ఆ పరిశాన్ అయితే ఏంటంటే గిత్త పెద్దగా ఉంటుంది ఆ వెంచర్ అని. అయితే ఇక్కడ వాళ్ళ దళితులు వచ్చారు అక్కడికి పాపం. వాళ్ళ బాధ ఏంది, మొన్న 25 ఎకరాలు గవర్నమెంట్ వెనక్కి తీసుకుందని ఒకటి వచ్చింది కదా. ఏం చేసిరు, వీడి కొంత భూమి తీసుకున్నారు, మొత్తం ఆ పట్టా భూములల్లా నాటిరు. వాళ్ళు లబోదిబో అంటున్నారు. ఇంత ఘోరంగా చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? రైట్ రఘు, ఈ ఇష్యూలో క్యూ న్యూస్ కానీ మేము కానీ నీ పక్షాన ఉన్నాం రఘు. నీ ఫైట్ జెన్యూన్, నువ్వు కొట్లాడాల్సిందే. ఎట్టి పరిస్థితిలో మేమందరం అండగా ఉంటాం. ఎవరికి తల ఉంచేది లేదు, ఎవరికి భయపడేది లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రఘు. రైట్, థ్యాంక్ యూ. అది రఘు గురించి చెప్పాలంటే ఒక అంశాన్ని ఒక జర్నలిస్ట్గా ఆయన దృష్టికి వచ్చింది, బయటికి తీసుకొచ్చాడు. ఎంక్వైరీ చేయాలి, నిజాలు ఏందో తెలుసా, అది ఇడిచిపెట్టి రఘు మీద రఘు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. రఘును ఇంకా నయీం తోటే పోల్చి పారేసిరుగా చూసుకో. అరే మీకు టీ న్యూస్కు లేకపోతే మీరు చెప్పొచ్చు నా ఈ మాటలు. 25 లక్షల ఎకరాల భూములు కొత్తగా పట్టాలు పుట్టించిన మహానుభావులు మీరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు 25 లక్షల ఎకరాలు